అరే సుబ్బిగా, సుబ్రహ్మణ్యం మీ మనవడితో మాట్లాడరా. తాత ఇక్కడ చూడు. ఎక్కడ చూడమనండి. నోర్మోయ్, నువ్వు శాసిస్తున్నావేంట్రా? అరే మీరు బయటకి ఇచ్చేయండి. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా. అరే సుబ్రహ్మణ్యం, మీ మనవడితో నువ్వు మాట్లాడలేదా? కోపం వచ్చిందా? అసలు ఏం జరిగిందిరా? ఓహో, ఈ విధమేనా? మీ తాత నీకు కల్లో కనపడి కొన్ని టిప్స్ చెప్పేటప్పుడు నువ్వు విషయం నెగ్లెక్ట్ చేసావంట. ఏంటిది? పూర్వాశ్రమంలో ఆయన శ్రమదానం చేసేటప్పుడు ఒక ఆశ్రమానికి 10 ఎకరాలు పొలం ఇస్తానని చెప్పాడంట. అది నువ్వు పట్టించుకోలేదు. ఆ మాత్రం దానికి కలుగుతాడా? ఇప్పుడు రాసిస్తాను. ఎంత అడిగాడు? ఎంత? 10 acres. 10. 20. ఇందాక 10 ఇప్పుడు 20 అడుగుతున్నాడా? ఇస్తావా? ఏంటి తాత ఇది? బుద్ధిందా నీకు? గురుగారికి ఇంకో 10 ఎకరాలు రాసివచ్చుగా. మనిషి కదా, బ్రెయిన్ లేదా? 1000 కోట్లు ఎక్కడ పెట్టుకుంటాడు? ఊరుకా, ఏదో కమిట్ అయిపోయాడు. కానీ రాసి. ఎవరి పేరు మీద రాయమంటారు? ఆ పాపం నాకు వద్దు నాయన. దాన్ని తీసుకెళ్లి కోళ్ల గుట్లో పెట్టే. ఆయనే దిగొచ్చి ఎవడి పేరు కావాలంటే ఆడి పేరు రాసుకుని వెళ్తాడు. తీసుకోరా. అరే సుబ్రహ్మణ్యం, సాటిస్ఫైడే కదా? వెరీ గుడ్. ఆ నల్లుడికి మీ మనవడికి ఏమన్నా చెప్పు. ఏమన్నాడు చెప్పండి. ఏమన్నాడని చెప్పను. చెప్పండి గురుగారు. ఏమన్నాడు రా? ఏదో చెప్పండి. అంతేనా? సరే. పచ్చనిదేది ఉంచుకోవద్దు, ఎండిందేది వదులుకోవద్దు అన్నాడు. అవునా? యా తాత. నువ్వే తాత. పచ్చనిదేది ఉంచుకోవద్దు, ఎండిందేది వదులుకోవద్దా? గురుగారు ఇదంతా మీద. లక్ష్మి నేనేం చెప్పాను వాడికి ఏం అర్థమైందిరా? వాసివాడి తస్సదియా, ఎంత మాయగాడురా నువ్వు. ఎవడా నన్ను మాయగాడంది? ఎవరు అనలేదు గురుగారు. వాసివాడి తస్సది అని కూడా అన్నాడు రా. నా మాట ఈడికి వినపడుతుందా? యమా, ఈడికి ఎవడి మాట వినపడలేదు, నా మాట వినపడుతుందేంటి? బంగారాజు, ప్రతి మనిషి పుట్టుకి ఓ ప్రయోజనం ఉంటుంది. జరిగే ప్రతి సంఘటన వెనుక ఓ ఆంతర్యం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి పిలిచి నన్ను ఇబ్బంది పెట్టకు. సరే నేను చూసుకుంటాలే. టోకెన్ నెంబర్ 2. నమస్కారం అండి. ఇయ్యంచుకోండి. పేరు చెప్పు. రాజబాబు అండి. రాజబాబు అడుగో వచ్చాడు. కనిపిస్తున్నాడండి? అడుగో, క్లియర్ గా కనపడుతున్నాడు. బాగా వినిపిస్తున్నాయి ఆ మాటలు? వినిపిస్తున్నాయి, క్లియర్ గా వినిపిస్తున్నాయి. రావయ్యారా, కూర్చో. కావాలంటే ఇంకొక 5,000 వివరంగా అడగండి. రావయ్యారా, కూర్చో. ఏమయ్యా, మీ ఆవిడ చాలా ఫన్నీ క్యారెక్టర్. అవునా? సౌండ్ వచ్చిందేంట్రా? ఏం లేదు గురుగారు. ఏం లేదా? ఏం లేదు. అయితే ఓకే. ఏంటమ్మా చెప్పు. పోయే ముందు చీటీ పాడి 50 లక్షలు డబ్బు తీసుకున్నాడు. ఎక్కడ పెట్టాడో అడగండి. పాట పాడేవంటగా? పాడా 50 లక్షలు. నాకు ఆత్మల మాటలు వినపడుతున్నాయంట. వినపడతాయనే కదా మీ దగ్గరకు వచ్చింది. అవునులే, నువ్వు ఫేస్ ఎలా పెట్టు. అడగండి. డబ్బులు ఎక్కడ పెట్టావు? ఊరి చివర. పొలం గట్లు. పంపు సైడ్ లో. నీకు డబ్బులంటే ఇష్టమే కదరా? నాకు డబ్బులంటే చాలా ఇష్టం. ఓ 50 రూపాయలు ఇస్తాను, తీసుకుంటావా? 50 ఎందుకు తీసుకుని? డెఫినెట్ గా తీసుకుంటాను. అయితే వెళ్ళిపోతున్నా. ఓకే. వెళ్ళిపోతావుంటి? ఎక్కడ పెట్టావు చెప్పకుండా? వెళ్ళిపోయాడు. అబద్ధం. నిజం తల్లి, సగం చెప్పి వెళ్ళిపోయాడు. అతను చెప్పాడు, నువ్వు విన్నావు. విన్నాను. డబ్బులంటే ఇష్టమన్నావా? అన్నాను. అంటే నా డబ్బులు కొట్టేసే ఉద్దేశంలో ఉన్నావు అన్నమాట. అంటే అది కదమ్మా, నీకు అలా అర్థమైందేమో. సగం చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ టోకెన్ పిలవమంటారా గురుగారు? ఏ టోకెన్ వద్దురా, ఏదో ఒక విధమైన సౌండ్లు వినిపిస్తున్నాయి. ఇంకో 2 టోకెన్లు పిలవండి గురుగారు. కలెక్షన్ బాగుంది కదా. ఏంట్రా ఎత్తుతున్నావు? అమ్మో, ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తుందిరా? దెయ్యాలు లేవు, భూతాలు లేవు అన్నారు. దెయ్యం మాట్లాడుతుందిరా. నిజమైన దెయ్యం వచ్చింది. పారిపోండి మిత్రులారా, ప్రాణాలు కాపాడుకోండి. ఏరా అబ్బాయి, ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు గాని మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఏదో ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. ఊరికే వెంటాడుతున్నారు గాని తమరెవరో చెప్పారు కాదు. బంగారాజు పేరన్నావా? బంగారాజు గారు? జమీందార్ బంగారాజు గారా? మరి ఇంకెవరు అనుకున్నావు ఏంటి? ఎవరో ఎందుకు అనుకుంటానండి. జమీందార్ బంగారాజు గారు అంటే ఆ రోజుల్లో ఊరంతా బంపచిక్. మీరే మా ఇన్స్పిరేషన్. మేము చెడ్డీలు వేసుకునే రోజుల్లో
మీరు చెడు కూడా ఆడుకునేవాళ్ళు. మీరెక్కని గడపలేదు, దూకని గోడ లేదని అందరూ చెప్పుకుంటుంటే మురిసిపోయేవాళ్ళం. ఇలా వచ్చారండి బంగారాజు గారు, ఎక్కడ అసలు అదే మా అబ్బాయిది చిన్న ఇబ్బంది, అందుకని వచ్చాను. ఇక్కడ వచ్చాక నీ గురించి తెలిసింది. ఎలాగో ఫ్రెండ్షిప్ అయిపోయింది కదా, అలా సల్లగాలికి వెళ్ళి మాట్లాడుకుందావా? అలాగే, అలా మాట్లాడుకుందాం రండి, దానికే ఉంది.